అందరికీ ముందుగా కార్తీక మాస ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మేము ఏకాదశి సందర్భంగా స్వామికి పూజ ప్రారంభం. పత్రి గాని పుష్పం గాని అక్షతలు గాని చేర్చబట్టుకోండి. గోవిందనామస్మరణ చెప్పండి. ఓం నారాయణాయ ఓం నమః శివాయ అనుకోండి. మీ మనసులో ఉన్న కోరిక స్వామికి చెప్పుకోండి. పత్రి పుష్ప అక్షతలు ఎత్తబట్టుకోండి. అందరూ హారతి కలగత్తుకోండి. మీ మనసులో ఉన్న కోరిక ప్రప్రత్యరమయ సర్వే సోతం పౌరాణికం ఖలు. పూర్వకాలమున నారద మహాముని వారు అన్ని లోకాలు తిరుగుతూ భూలోకంలో మానవుల కష్టాలు చూసి తిన్నగా వైకుంఠానికి చేరుకున్నారు. శ్రీ మహావిష్ణువు వారిని అనేక విధములుగా ప్రార్థన చేశారు. స్వామివారు సంతోషించి, నారద, ఏమి నీ కోరిక, ఎందు నిమిత్తమై వచ్చావని ప్రశ్నించారు. నారదుల వారు చెప్తున్నారు, మహానుభావ, నేను అన్ని లోకాలు తిరిగాను. భూలోకంలో మానవులు మాత్రమే దుఃఖములతో కష్టములతో బాధపడుచున్నారు. వారి కష్టాలు తొలగిపోయి సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవించడానికి చక్కటి మార్గము తెలపండి ప్రశ్నించారు. స్వామి చెబుతున్నారు, వ్రతమస్తి మహాపుణ్యం స్వర్గమధ్యేషు దుర్లభం. వ్రతములన్నిటిలో కల్లా పుణ్యప్రదమైనటువంటిది, కోరిన కోరికలు నెరవేర్చేటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము గలదు. ఆ వ్రతాన్ని వైశాఖ మాసము, శ్రావణ మాసము, కార్తీక మాసము, మాఘ మాసము చాలా విశేషమైన మాసాలు. ఏకాదశి, పౌర్ణిమ, రవి సంక్రమణము ఆ తిథులలో చేసిన చాలా విశేషమైన ఫలితం. దేవాలయం నందు గాని, గోశాలయందు గాని, నదీ తీరమందు గాని, తులసి వనమునందు గాని వ్రతము చేస్తే ఇంకా విశేషమైన ఫలితం. ముందుగా ఒక పండితుని పిలిపించుకుని, సత్యదేవ మహానుభావ, ఈ రోజు నీ వ్రతం చేస్తున్నాము స్వామి అని ప్రార్థన చేసుకుని ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి. నవగ్రహాలను, అష్టదిక్పాలకులను, పంచలోకపాలకులను ఆవాహన చేసి పూజించాలి. కలశ స్థాపన చేసి స్వామి ప్రతిమ తమ శక్తి కొలది రాగితో గాని, వెండితో గాని, బంగారంతో గాని చేసి ప్రతిమకు ప్రాణ ప్రతిష్టాపన చేసి అష్టోత్తర శతనామాలతో పూజించాలి. నీరాజన మంత్ర పుష్పాలు ఇవ్వాలి. స్వామి కథలు భక్తి శ్రద్ధలతో విని కథాక్షంతలు శిరస్సున ధరించాలి. స్వామి వారికి ఇష్టమైన గోధుమలో ఒక ప్రసాదాన్ని, వాగుగా మొగ్గిన అరటిపళ్ళను, కొబ్బరికాయలను స్వామికి నివేదనగా పెట్టాలి. వచ్చిన బంధువులందరికీ ప్రసాదము పెట్టి తాము ప్రసాదము స్వీకరించాలి. జయించిన పండితులకు శక్తి వంచన లేకుండా రక్షణ తాంబూలాలిచ్చి, నూతన వస్త్రాలిచ్చి పండితుని యొక్క ఆశీర్వచనము తీసుకోవాలి. ఈ యొక్క వ్రత శాంతికి ఇంటికి వచ్చిన బంధువులకు 10 మంది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టుకుని అన్నదానం చేసుకోవాలి. ఆ రోజంతా సత్యదేవా సత్యదేవా అంటూ స్వామి నామాన్ని జపిస్తూ ఉంటారు. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత కథాయం ప్రథమోధ్యాయం. పరమేశ్వరార్పణమస్తు. అందరూ గోవిందనామస్మరణ చేయండి. గోవిందు అనే మహారాజు గారు ప్రజలను చక్కగా పరిపాలించేవారు. ఒక రోజున అడవికి వేటకు వెళ్ళి అనేక జంతువులను వేటాడి ఒక వృక్షము కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంతమంది గోపబాలకులు అక్కడికి దగ్గరలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేసి మహారాజు గారు ఇచ్చారని ప్రసాదం తీసుకెళ్ళి ఇచ్చారు. మహారాజు గారు ప్రసాదం కనీసం ముట్టుకోకుండా అక్కడే వదిలివేసి తన రాజ్యానికి వెళ్ళిపోయారు. మహారాజు గారి రాజ్యమంతా శత్రువుల వశమైనట్టుగా, ఆయన 9 కుమారులు యుద్ధంలో మరణించినట్లుగా మాయ కల్పించారు స్వామి. అది చూసిన మహారాజు గారు ఓర్చన చెందారు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని, శత్రువులే లేరు కదా, నా రాజ్యము శత్రువుల వశమవటమేమి, 9 కుమారులు ఒక్కసారి మరణించడమేమి, ఇదేదో దైవ మాయలా ఉంది అని ఆలోచించుకున్నారు. గోపబాలకులు ప్రసాదం ఇచ్చారు, మనం తీసుకోలేదు. అందువల్ల ఈ కష్టం కలిగి ఉండవచ్చని గోపబాలకులు ఎక్కడైతే వ్రతం చేశారో అక్కడికే వెళ్ళి స్వామికి క్షమాపణ చెప్పుకొని ప్రసాదం అడిగి తీసుకుని తన రాజ్యానికి వచ్చారు. తన రాజ్యమంతా కలకలలాడుతోంది. ఆయన 9 కుమారులు ఆనందంగా ఉన్నారు. ఒక్క ప్రసాదం తీసుకుంటే ఎంత మహత్యం కలిగితే సాక్షాత్తు ఆ స్వామి వ్రతం చేస్తే మరెంత పుణ్యం కలుగుతుందో కదా
మహారాజు గారు ప్రతి మాసానికి పర్వదినానికి స్వామి వ్రతం భక్తి శ్రద్ధలతో తాను చెయ్యడమే కాకుండా మన రాజ్యంలో గల ప్రజలందరి చేత చేయిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించి జీవితాంతమున విష్ణు సాన్నిధ్యానికి చేరిన వారాన్ని. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత కథాయ పంచమోధ్యాయం. పరమేశ్వరార్పణమస్తు. గోవిందా. స్వామి పైభాగంలో దర్శనమిస్తారు. మధ్యలో ఉన్నవారు వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు. సాక్షాత్తుగా ఆయన విష్ణుమూర్తి స్వరూపం. ఎడమ ప్రక్కన స్వామి వారి భార్య అమ్మవారు అనంత లక్ష్మి సత్యవతీదేవి. క్షేత్రంలో అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి అన్నమాట. కుడి ప్రక్కన సర్వాకారంలో ఉన్నది పరమేశ్వరుడు. ఈ క్షేత్రానికి ప్రత్యేకత ఏమిటంటే శివకేశవ వేదో నాస్తి, అంటే శివుడికి శ్రీ మహావిష్ణువుకి తేడా లేదని తెలియపరుస్తూ ఎక్కడా లేని విధంగా ఆ శివకేశవులు ఇద్దరిని ఈ క్షేత్రంలో ఒకే గర్భాలయంలో ఒకే పీఠం మీద మనం అందరూ దర్శనం చేసుకుంటాం. కార్తీక మాసం అంటే శివుడికి శ్రీ మహావిష్ణువుకి ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైన మాసం అన్నమాట. అందుకే కార్తీక మాసంలో భక్తులు ఎక్కువగా క్షేత్రానికి రావడం, స్వామి వ్రతం చేసుకుని స్వామిని వారిద్దరిని ఒకే ఆలయంలో దర్శించుకోవడం జరుగుతుంది. పైభాగంలో ముగ్గురిని దర్శనం చేసుకుని పాదాల వద్దకు వెళతారు. అక్కడ 30 దేవతలతో కలిపి బ్రహ్మను యంత్రాకారంలో దర్శించుకుంటారు. తర్వాత స్వామి కథలో మొట్టమొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తారు.